వెదర్ అప్డేట్స్ చూద్దాం. రోహిణి కార్తెల్లే రోళ్లు పగిలే ఎండలు కాస్తాయంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. భానుడి భగభగలతో నిప్పుల కుంపట్లో ఉన్నట్లుగా జనం ఫీల్ అవుతున్నారు. ఇంత ఎండల్లోనూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. 2 రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తెలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకు పెరుగుతున్న వేడితో జనం బాయిల్ అయిపోతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తూ ఉండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఏపీలో 2-3 రోజుల ముందు వరకు 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే ఇప్పుడు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. సూర్యుడి భగభగలకు తోడు వేడు గాలులు వీస్తూ ఉండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. రాబోయే 2 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తూ ఉండటంతో సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదవుతూ ఉండటంతో జనం ఇల్లు దాటాలంటేనే భయపడిపోతున్నారు. బాన్సువాడ మండలం కొల్లూరులో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రామారెడ్డిలో 44, బిచ్కుందలో 43.9, సోమూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఎండవేడికి తాళలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 3 చనిపోగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇంత ఎండ వేడిలోనూ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక జూన్ 2న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.